వికారాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓట్ చోర్ గద్దీ చోర్ అనే నినాదంతో కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ రాహుల్ గాంధీకి అనుసంధానంగా ఉన్న ఓట్లను తప్పుదోవ పట్టించిందని, దొంగ ఓట్లతో ప్రజలను మోసం చేస్తున్నారని డీసీసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. వికారాబాద్ పట్టణంలో బాబు జగజ్జీవన్ రామ్ చౌరస్తాలో కొవ్వొత్తుల ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దొంగ ఓట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారని మోసం చేస్తుందని తెలిపారు. ఆదేశాలతో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ద పార్లమెంట్ రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానంతో మన రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ కలిసి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ తీయాలి. మన దేశం లోపల బీజేపీ ఏ విధంగా ప్రజలను వంచి దొంగదారిలో రాజ్యం వెళ్తుందన్న విషయాన్ని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బెంగళూరులో ఇచ్చి ప్రజలకు, దేశంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా అవగాహన కల్పించాడు. పార్లమెంట్లో కూడా అలుపెరుగని పోరాటం చేస్తున్నాడు. మన ఎంపీలను, మన ఇండియా కూటమి సభ్యులను బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో మాట్లాడడం లేదు. కనీసం రాష్ట్రపతి దగ్గరికి వెళ్తామంటే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో ఎంపీలను కూర్చోబెడుతున్నారు. ఎలక్షన్ కమిషన్కు 300 మంది ఎంపీలతో కూడిన సంతకాలు తీసుకొని రాహుల్ గాంధీ గారు మీరు డిజిటల్ ఓటర్ లిస్ట్ మన దేశంలో ఉన్న పార్లమెంట్లకు సంబంధించింది ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదంటే మొన్న లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్నికల లోపల 25 పార్లమెంట్ నియోజకవర్గాల లోపల కేవలం 15,000 నుంచి 25,000 ఓట్ల లోపల దగ్గర 25 మంది పార్లమెంట్ సభ్యులు బీజేపీకి సంబంధించిన వాళ్ళు గెలిచిండ్రు. లోతుగా అధ్యయనం చేస్తే ఆ యొక్క 25 నియోజకవర్గాల లోపల దొంగ ఓట్లని చాలా పకడ్బందీగా ఆలోచనతోన వేరే నియోజకవర్గాల్లో తీసుకొచ్చి ఆ నియోజకవర్గాల్లో ఓటర్లుగా నమోదు చేసి ఆ నియోజకవర్గాల్లో వాళ్ళకి ఇల్లు లేవు, మళ్ళీ పోయి వెరిఫికేషన్ చేస్తే ఆ ఇళ్లలో ఎవరు ఉంటలేరు. ఒక్కొక్క ఇంట్లో 100 మంది, 80 మంది, 20 మంది, 30 మంది ఈ విధంగా డోర్ నెంబర్స్తోన ఆ నియోజకవర్గాలకు సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టి విచారణకు వెళ్తే ఎవరు కూడా అక్కడ ఉండడం లేదు. ఇదంతా కూడా ఏంటంటే ఒక మోసంతో, నయవంచనతో మన దేశంలో ఉన్న ప్రజలను గద్దె మీద ఎక్కిండు. ఆ గద్దె మీద నుంచి దించడానికే ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రం లోపల కొవ్వొత్తుల ర్యాలీతో మేము స్టార్ట్ చేస్తున్నాం. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇంకా మునుముందు దీన్ని తీవ్రతరం చేస్తాం. ఈ బీజేపీ ప్రభుత్వం దిగిపోయే వరకు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వం లోపల మనమందరం కూడా కలిసి మెలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి కాదు, రెండు కాదు. గతంలో మనం మరొక మిత్రకూటమైనటువంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ కానీ, అదేవిధంగా నితీష్ కుమార్ గారు బీహార్లో కానీ గతం లోపల మనకు 18 ఎన్నికల లోపల మనతో పాటే ఉన్నారు. వాళ్ళని ఏదో విధంగా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని లోపరుచుకొని వాళ్ళ ద్వారా ఈరోజు ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేసిర్రు. నిజంగా వాళ్ళు మనతో కనుక ఉండింటే ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతుండ్రి. ఈ విధంగా తను ఓటర్లనే కాదు ప్రతిపక్ష పార్టీలను కూడా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి తన దారికి తీసుకొచ్చి దొడ్డిదారిని అధికారం వెళ్ళడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి నేను కోరుతున్నాను జిల్లా అధ్యక్షుడిగా ఇక్కడ ఉన్నటువంటి మా మల్లేష్ కానీ, సత్యం శెట్టి కానీ, మా సుధాకర్ రెడ్డి కానీ, మా చిగులపల్లి రమేష్ కానీ, ఇంకా చాలా మంది శ్రేణులందరూ కోరుతున్నాం. మనం ఇప్పటి నుంచి అప్రమత్తంగా ఉండి ఇప్పుడు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా మనం బూత్ లెవెల్ ఏజెంట్లను అపాయింట్ చేసినాం. ప్రతి బూత్ లో కూడా బూత్ లెవెల్ ఏజెంట్లను అప్లై చేసినాం. ప్రభుత్వం నుంచి కూడా బూత్ లెవెల్ ఆఫీసర్లని, బిఎల్ఓలని ప్రతి బూత్ కూడా ప్రతి గ్రామంలో అపాయింట్ చేసింది. ఇప్పటి నుంచి ఓటర్ లిస్ట్ మీద మనం దృష్టి పెట్టాలి. పెట్టి ఆ ఓటర్ లిస్ట్లో ఉన్న ఓటర్లు సమగ్రంగా నమోదైనరా లేదా అన్నది కూడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మనకు సంబంధించిన ఓటర్లను కూడా నమోదు చేయాలి. చాలా మందికి ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ళై కొత్త కోడళ్ళు చాలా మంది మన గ్రామాలకు వచ్చిర్రు. ఆ కోడళ్ళకు సంబంధించిన ఓట్లు ఎక్కడనో వేరే నియోజకవర్గాల్లో కూడా ఉండొచ్చు. వాళ్ళను కూడా మనము వెంటనే మన బూత్ లెవెల్ ఏజెంట్
బూత్ లెవెల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తే వెంటనే వారు నమోదు చేస్తారు. రికగ్నైజ్ పొలిటికల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ మన హక్కును కాలరాస్తూ ఈరోజు దొంగ ఓట్లను రాపించుకొని దొంగ ఓటు చనిపోయిన వాళ్ళనేమో ఉన్నట్టుగా చూపించడం, ఒకే ఇంటి మీద 124 ఓట్లు చూపించడం, ఆ విధంగా ఇష్టానుసారంగా ఓట్లు వాళ్ళు రాసుకొని మరి ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులు ఉంటారో, మరి ఎక్కడైతే రాహుల్ గాంధీ గారి సానుభూతి పరులు ఉంటారో వాళ్ళ ఓట్లన్నీ కూడా తొలగించి ఎక్కడైతే బీజేపీకి వాళ్ళు అనుకూలస్తులు ఉంటారో వాళ్ళకు ఒక్కొక్కరికి 120 ఓట్లు, ఒక్కొక్కరికి 150 ఓట్లు ఈ విధంగా రాసుకొని వాళ్ళ దొంగ ఓట్లు వేయించుకొని ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఈరోజు మనం భారతదేశంలో చూస్తూ ఉన్నాం మిత్రులారా. మరి మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. ప్రజలందరూ కూడా మనం అందరం ఏమనుకుంటామంటే మనం అందరం హిందువులం, బీజేపీ అయితేనే మన హిందుత్వాన్ని కాపాడుతుంది, మరి వేరే ఏ పార్టీ కూడా కాపాడదని ఒక సెంటిమెంట్తో ఈరోజు అందరూ కూడా బీజేపీకి ఓట్లేస్తున్న పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు ఒక హిందూ మతాన్ని దీన్ని ఒక హిందూ ఒక సెంటిమెంట్ను వాళ్ళు చెప్పుకుంటూ ఈరోజు వాళ్ళు ముందుకు పోతూ ఈరోజు దేశాన్ని పాలిస్తున్నటువంటి పరిస్థితి, ప్రజలందరినీ కూడా మోసం చేస్తున్న పరిస్థితి ఈరోజు మనం గమనించాల్సిన అవసరం మనం గమనిస్తున్నాం కూడా. మరి కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రజలందరూ కూడా మనమందరం హిందువులం, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చాలా మంది వికారాబాద్ పట్టణంలో కాను దేశంలో ఉన్నటువంటి చాలా మంది ఇంచుమించుగా 70% అందరూ కూడా హిందువులు ఉన్నారు. మరి వాళ్ళందరం కూడా అందరూ కూడా ఎవరెవరికి కొన్ని ఆలోచనలు ఉంటాయి. కొందరు దేవుళ్ళని నమ్ముతారు, కొందరు నమ్మరు. అయినప్పటికీ మాత్రం వాళ్ళు హిందువులు కారంటూ కాదు. బీజేపీకి ఓటేసిన వాళ్ళు మాత్రమే హిందువులు అని కాదు. ఎవరైతే దేశ సేవ చేస్తారో, దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారో వాళ్ళు నిజమైన దేశస్తులు, నిజమైన స్వాతంత్ర సమరయోధులు. మరి వాళ్ళు దేశం కోసం పనిచేస్తున్నట్లు, వాళ్ళు దేశం కోసం పాటుపడుతున్నట్లు లెక్క. ఈరోజు ఓట్ల దొంగతనం చేసి ఈరోజు దేశంలో రాజ్యాంగాన్ని పాలిస్తూ రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈరోజు ఈసీని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని దొంగ ఓట్లను చేసుకొని ఈరోజు దేశాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ నాయకులు ఎవరు కూడా వాళ్ళు నిజమైన స్వాతంత్ర సమరయోధులు గారు, దేశం కొన్ని పనిచేస్తున్నట్టు గారు, వారు పెద్ద దొంగలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వెంటనే దీన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ లెక్క ప్రకారంగా వాళ్ళు రాజీనామా చేసి ఈ దేశంలో ఉన్నటువంటి దీన్ని వెంటనే వాళ్ళు ఉపసంహరించుకోవాలి, రాజీనామా చేసి గవర్నమెంట్ డిజాల్వ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జరుగుతున్నటువంటి ఈ క్యాండిల్ ర్యాలీ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ నమస్కారాలు. ఎందుకంటే ఈరోజు ఓట్లు అమ్ముకునేటటువంటి ఓటర్లను చూసినాం, ఓట్లను కొనుక్కునేటటువంటి నాయకులను చూసినాం. కానీ ఈరోజు కొత్తగా భారతదేశంలో బీజేపీ వాళ్ళు ఓట్లను దొంగతనం చేసేటటువంటి నాయకులను బహుశా ఈరోజే చూస్తున్నాం.